హాయ్ బడీస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను మీ దగ్గరికి వచ్చేసాను ఒక కొత్త సబ్జెక్ట్తో, ఫిజిక్స్లో. ఇప్పుడు మనం ఒక న్యూ చాప్టర్ చెప్పుకోబోతున్నాం. అదేంటి అంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనమాట. సో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అంటే ఇంకా మనకి టోటల్గా ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్లోకి వెళ్తాం కదా. ఇక్కడ ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మనకి 2 టైప్స్ కింద చెప్పుకోవచ్చు. ఒకటేమో ఎలక్ట్రోస్టాటిక్స్, ఇంకోటేమో ఎలక్ట్రోడైనమిక్స్. ఇప్పుడు ఎలక్ట్రోస్టాటిక్స్ చెప్పుకున్నాము అంటే, ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే అక్కడ ఆ ఛార్జ్ ఏదైతే ఉంటుందో, ఆ బాడీ ఏదైతే ఉంటుందో అది రెస్ట్లో అదే పొజిషన్లో ఉంటుంది. అదే ఎలక్ట్రోడైనమిక్స్ గురించి చెప్పుకున్నాము అంటే అక్కడ ఆ ఛార్జ్ కానీ ఆ బాడీ కానీ ఏదైతే ఉందో దాని గురించి చదువుకుంటున్నామో అది మోషన్లో ఉంటుంది అనమాట. డైనమిక్ అంటే మోషన్ కదా. సో ఈరోజు క్లాస్ని మనం స్టార్ట్ చేసుకోవాలంటే మనం ఛార్జ్తో స్టార్ట్ చేసుకుందాం. సో ఈరోజు క్లాస్ని స్టార్ట్ చేద్దాం. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ కదా. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నామంటే ఛార్జ్ గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా. అసలు ఛార్జ్ అంటే ఏంటి? ఇక్కడ ఛార్జ్ అంటే భయపడాల్సింది ఏం లేదు. ఇందులో ఛార్జ్ అంటే ఒక ఎలక్ట్రాన్ చూసారనుకోండి. మనం ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? ఒక బ్యాటరీ నుంచి ఒక కండక్టర్లో కానీ బ్యాటరీ టు బల్బ్ సర్క్యూట్ వేసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి అంటాం, ఛార్జ్ కండక్ట్ అవుతుంది అంటాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ ఎలక్ట్రాన్స్ క్యారీ చేసేదాన్నే ఛార్జ్ అంటున్నాం అనమాట ఇక్కడ. సో ఛార్జ్ అంటే ఏదో కాదు. ఛార్జ్ అంటే ఇట్ ఈస్ ఏ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ అనమాట. ఇట్ ఈస్ ఏ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. అదేంటి? అది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ని, ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ప్లస్ వాటిని ఎక్స్పీరియన్స్ కూడా చేస్తుంది అన్నమాట. ఓకే, పాయింట్ రాస్తాను. ఛార్జ్ ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ that produces and experiences both the electrical and magnetic effects. ఓకే, ఇదన్నమాట. సో ఈ కాన్సెప్ట్లో మనం చూసుకున్నామంటే మనకు ఒక టర్మ్ అనేది వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఫర్దర్గా. అదేంటి అంటే ఎలక్ట్రిఫికేషన్. ఏంటి? ఎలక్ట్రిఫికేషన్ అనమాట. సో ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ అంటే ఏంటి? ఆ పేరు చూడడానికి అంత పెద్దగా ఉంది కానీ దానిలో ఉన్న మ్యాటర్ ఏం పెద్ద ఏం లేదు. ఎలక్ట్రిఫికేషన్ అంటే ఛార్జింగ్ ఏ బాడీ అనమాట. ఒక బాడీ అలా ఉందనుకోండి, న్యూట్రల్గా ఏ ఛార్జు లేకుండా, దాన్ని ఛార్జ్ చేసే ప్రాసెస్ని ఎలక్ట్రిఫికేషన్ అంటారనమాట. సో పాయింట్ రాస్తాను చూడండి. ఎలక్ట్రిఫికేషన్ ప్రాసెస్ ఆఫ్ ఛార్జింగ్ ఏ బాడీ is termed as electrification. సో ఒక బాడీని మనం ఇక్కడ ఛార్జ్ చేస్తున్నామంటే ఆ ప్రాసెస్ని ఎలక్ట్రిఫికేషన్ అంటాం. అయితే ఇక్కడ మనకి ఒక డౌట్ రావాలి, ఎలా? ఒక బాడీని ఛార్జ్ చేస్తున్నాం అని చెప్పేసి మామూలుగా చెప్పేస్తాం మనం. అయితే ఇక్కడ దాని యొక్క మెథడ్స్ ఏంటి, అది ఎలా జరుగుతుంది ఆ ప్రాసెస్? సో దీనిలో మనం చూసుకున్నామంటే మెథడ్స్లో మేజర్గా మనం 3 మెథడ్స్ గురించి చెప్పుకోవచ్చు అనమాట. అవేంటో చెప్తాను, ముందు ఒకసారి చూసేయండి. ఓకే, సో ఇప్పుడు మెథడ్స్ గురించి చెప్తున్నాం. మెథడ్స్ విషయానికి వచ్చేటప్పటికి మనకి
ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 3 మెథడ్స్ ఉన్నాయి. అవేంటి? నెంబర్ 1 ఛార్జింగ్ బై ఫ్రిక్షన్. నెంబర్ 2 ఛార్జింగ్ బై కండక్షన్. అండ్ నెంబర్ 3 చూసుకున్నామంటే అది ఛార్జింగ్ బై ఇండక్షన్. ఓకే, మేజర్గా మనకి 3 ఉంటాయి అన్నమాట మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్లో చూసుకున్నాము అంటే. సో ఈ 3 గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకసారి చూడండి. సో నెంబర్ 1 ఛార్జింగ్ బై ఫ్రిక్షన్, అది చేద్దాం. ఛార్జింగ్ బై ఫ్రిక్షన్. సో ఇక్కడ ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఒక బాడీ ఉంది, దాన్ని మనం ఇక్కడ ఛార్జ్ చేస్తున్నాం అనమాట. అయితే అలాగా ఫ్రిక్షన్ ప్రాసెస్ ద్వారా. ఇక్కడ ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్గా ఏవైనా ఒక 2 ఆబ్జెక్ట్స్ని తీసుకోండి, అలా 2 సబ్స్టెన్స్ని తీసుకోండి, రబ్ చేయండి, ఆ మధ్యలో మనకు ప్రొడ్యూస్ అయ్యే హీట్కి కారణం ఫ్రిక్షన్. లేకపోతే మనం రోడ్డు మీద వెళ్తాం, నడుచుకుంటూ వెళ్తాం, అలా నడవడానికి కారణం ఫ్రిక్షన్, స్కేట్ అవ్వకుండా అలా అవ్వడానికి. ఆ రకంగా ఫ్రిక్షన్ ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఒక బాడీ ఏ విధంగా ఛార్జ్ అవుతుంది అని కూడా చెప్పచ్చు అనమాట. ఇప్పుడు దానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, ఒక గ్లాసు సిల్క్ క్లాత్ తీసుకోండి. నార్మల్ గ్లాస్ ఉంటుంది చూడండి, గాజు గ్లాస్. ఆ గాజు గ్లాస్ని ఒక సిల్క్ క్లాత్ని తీసుకున్నామంటే, ఇప్పుడు ఆ సిల్క్ క్లాత్ని ఈ గ్లాస్ చుట్టి దాన్ని అటు ఇటు బాగా ర్యాపిడ్గా మూవ్ చేయండి అనమాట, గ్లాస్కి అటాచ్ చేసి. అట్ట అంటే ఎలా చెప్పచ్చు? ఇలా ఉందనుకోండి గ్లాసు, ఇట పెట్టి అలా రబ్ చేయండి అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే, గ్లాస్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రిక్షన్ మూలంగా హీట్ని అటైన్ చేసుకుంటాయి. దానివల్ల ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చి ఈ సిల్క్ క్లాత్ మీదకి వస్తున్నాయి అన్నమాట. ఆ రకంగా ఇక్కడ హై ఎఫినిటీ ఉన్న సిల్క్ క్లాత్ అనేది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుని నెగిటివ్ ఛార్జ్ పొంది, లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్న గ్లాస్ అనేది ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుని పాజిటివ్ ఛార్జ్ ఎక్వైర్ చేస్తుంది అనమాట. మనకి పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అంటే ఏంటో తెలుసు కదా. పాజిటివ్ ఛార్జ్ అంటే ప్రోటాన్స్ ఎక్కువ ఉండడం, నెగిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండడం. ఓకే, సో అది కూడా రాస్తాను ఇప్పుడు చూడండి. సబ్స్టెన్స్ విత్ హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ acquire the electrons and attains negative energy. ఇంకో పాయింట్ ఏంటి? సబ్స్టెన్స్ విత్ లో electron affinity loses electrons and finally attains positive energy. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నాము అంటే ఓన్లీ ఎలక్ట్రాన్సే మూవ్ అవుతున్నాయి. మనకు ఒక ఆబ్జెక్ట్లో తీసుకున్నాం, పోనీ ఒక యాటంలోకే తీసుకున్నాం. యాటంలోనే కదా మనకి 3 ఉండేది, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్. అయితే ఇక్కడ ఎలక్ట్రాన్స్ మాత్రమే కదులుతున్నాయి. ప్రోటాన్స్ ఏమవుతాయి? అక్కడ స్టాటిక్ అనమాట. యాటంలో మూలలు ఉంటాయి. సో ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్. ఇంకో పాయింట్ మనం ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ, ఇలాగా హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ, లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ వీటి వల్ల ఛార్జెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి కదా. అయితే ఇక్కడ మనం ఫైనల్గా చూసుకున్నాము అంటే బోత్ ద యాటమ్స్ లేకపోతే బోత్ ద ఛార్జెస్ అటైన్ ఈక్వల్ ఎనర్జీస్ అని కూడా ఒక పాయింట్ ఉందన్నమాట. అంటే
ఇప్పుడు హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్న సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది. అంటే ముందు అది కొంచెం పాజిటివిటీ ఉంటుంది వెన్ కంపేర్. ఈ నెగిటివ్ ఎనర్జీని తీసుకుని ఆ సెకండ్ దాంతో ఈక్వల్ అవుతుంది. సెకండ్ ఆబ్జెక్ట్ కూడా అలాగే, అది ముందు నెగిటివ్ అవ్వచ్చు, అందుకని ఆ ఎలక్ట్రాన్స్ని వదిలేసి కొంచెం పాజిటివ్ స్టేట్ అనేది ఈక్విలిబ్రియం స్టేట్ తెచ్చాం. అదన్నమాట. ఓకేనా, ఇది ఛార్జ్ బై ఫ్రిక్షన్ అన్నమాట. పాయింట్స్ ఇంకో రెండు రాస్తాను చూడండి. హియర్ ఓన్లీ electrons move from one body to another. ఇంకో పాయింట్ మనం ఏం చెప్పుకోవచ్చు, ఫైనల్లీ both the substances attain equal amount of charges. అలా రాసుకోవచ్చు. సో నోట్ చేయండి ఇది. అండ్ దెన్ ఛార్జింగ్ బై కండక్షన్ అన్నమాట. ఛార్జింగ్ బై కండక్షన్ చెప్దాం. ఛార్జింగ్ బై కండక్షన్. నెంబర్ 2, ఛార్జింగ్ బై కండక్షన్. ఇక్కడ మనం చెప్పుకోదగింది ఏమైనా ఉందంటే, అసలు కండక్షన్ అంటే ఏంటి? కండక్షన్ అంటే ఏంటి? ఒక చోటు నుంచి ఇంకో చోటుకి, ఇందాక మనం బ్యాటరీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి, బల్బు దగ్గర బ్యాటరీ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి, అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి కండక్ట్ అవుతుంది, అంటే మూవ్ అవ్వడం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఛార్జ్కి, ఎలక్ట్రిఫికేషన్కి కండక్షన్ ప్రాసెస్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది అది చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక అన్ఛార్జ్డ్ బాడీ తీసుకుందాం. అన్ఛార్జ్డ్ బాడీ, ఇక్కడ మనం ఇంకో డిఫరెన్స్ని కూడా చెప్పుకోవాలి. ఏంటంటే అన్ఛార్జ్డ్ బాడీ ఏంటి, న్యూట్రల్ బాడీ ఏంటి, రెండింటికి తేడా ఏమైనా ఉందా? అన్ఛార్జ్డ్ బాడీ అంటే అసలు దానికి ఛార్జే లేదు, ఛార్జ్ అనేదే లేదు. ఆ విషయంలో న్యూట్రల్ బాడీ తీసుకున్నాం అనుకోండి, ఛార్జ్ అనేది ఉంది, అయితే పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ అర్థమైందా? అదనమాట. ఇప్పుడు ఒక అన్ఛార్జ్డ్ బాడీ మనం తీసుకున్నాం, అన్ఛార్జ్డ్ బాడీ పక్కన ఒక ఛార్జ్డ్ బాడీ తీసుకున్నాం. ఛార్జ్డ్ బాడీ, ఇప్పుడు ఇక్కడ ఛార్జ్డ్ బాడీ అంటే మనకి రెండు రకాలు వస్తాయి కదా, పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ రెండింటిని కూడా దగ్గరికి తెస్తున్నాం అనమాట. ఇలా దగ్గరికి తెస్తున్నాం, అటాచ్ చేసాం. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ అటాచ్ చేసాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ అన్ఛార్జ్డ్ బాడీ ఏదైతే ఉందో ఛార్జ్డ్ బాడీ అయిపోతుంది. ఎందువల్ల అంటే ఛార్జ్డ్ బాడీలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఐదర్ గెయిన్ అవుతాయి లేకపోతే లూజ్ అవుతాయి. అది ఎలాగా, గెయిన్ ఎప్పుడు అవుద్ది, లూజ్ ఎప్పుడు అవుద్ది? ఇప్పుడు ఒకవేళ ఈ ఛార్జ్డ్ బాడీ అనేది పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్స్ ఆర్ విత్డ్రాడ్ ఫ్రమ్ దిస్ అనమాట. దీని నుంచి ఎలక్ట్రాన్స్ విత్డ్రా అవుతాయి అటెండ్ చేసుకోనికి. అదే ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ అనుకోండి బాడీ, ఛార్జ్డ్ బాడీ, అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి లూజ్ అవుతాయి అన్నమాట, అంటే యువతల పక్కకి ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట. ఆ రకంగా దీన్ని అన్ఛార్జ్డ్ ఉన్న బాడీని ఛార్జ్డ్ చేసేస్తుంది ఈ బాడీ. ఓకే, పాయింట్స్ రాస్తాను ఒకసారి చూడండి. If a charged body is attached to an uncharged body, చార్జ్డ్ బాడీని తీసుకొని అన్చార్జ్డ్ బాడీతో అటాచ్ చేసామంటే, దెన్
ద అన్చార్జ్డ్ బాడీ బికమ్స్ చార్జ్డ్ అనమాట. అన్చార్జ్డ్ బాడీ అనేది చార్జ్డ్గా అయిపోతుంది. ఇది ఎలా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ పాయింట్ రాసేసుకోవడమే. ఇఫ్ ద చార్జ్డ్ బాడీ ఈజ్ పాజిటివ్ ఇట్ విత్డ్రాస్. విత్డ్రాస్ అనమాట, అంటే తీసేసుకుంటున్నాయి ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద అన్చార్జ్డ్ బాడీ. అలాగే ఇఫ్ ద చార్జ్డ్ బాడీ ఈజ్ నెగటివ్, ఒకవేళ చార్జ్డ్ బాడీ అనేది నెగిటివ్ అయితే ఇట్ ట్రాన్స్ఫర్స్ ద ఎలక్ట్రాన్స్ టు ద అన్చార్జ్డ్ బాడీ. దీనివల్ల అన్చార్జ్డ్ బాడీ పాయింట్ నెంబర్ 1లో ఏదైతే ఉందో అది ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుని పాజిటివిటీ పొందుతుంది. అలాగే ఇక్కడ ఏదైతే అన్చార్జ్డ్ బాడీ ఉందో దానికి ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ద ఎలక్ట్రాన్స్ టు ద అన్చార్జ్డ్ బాడీ. ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వడం వల్ల ఇది నెగిటివ్ చార్జ్డ్ బాడీ కింద మారుతుంది. ఈ విధంగా కండక్షన్ అనేది మనకి ఎలక్ట్రిఫికేషన్లో హెల్ప్ అవుతుంది ఈ మెథడ్ ద్వారా. ఓకే, ఒకసారి చూడండి, నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ బై ఇండక్షన్. ఛార్జింగ్ బై ఇండక్షన్ అన్నమాట. ఇందాక ఇప్పుడు మనం ఎలాగా కండక్షన్ గురించి చెప్పుకున్నాం కదా, ఈ కండక్షన్ ప్రాసెస్కి ఇండక్షన్ ప్రాసెస్కి ఇక్కడ మనకి కొన్ని తేడాలు ఉన్నాయి. ఏంటి, కండక్షన్ ప్రాసెస్లో మనకి రిపల్షన్ అనేది జరుగుతుంది, అలాగే ఇండక్షన్ ప్రాసెస్లో మనకి అట్రాక్షన్ ఆఫ్ ద బాడీస్ అనేది జరుగుతుంది. ఓకే, అది కూడా చెప్పేసుకుందాం ఇప్పుడే. నెంబర్ 3, ఛార్జింగ్ బై ఇండక్షన్. అది కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఛార్జింగ్ బై ఇండక్షన్. సో ఇక్కడ మనం చెప్పుకోనికి ఎలా చెప్పచ్చు అంటే, ఒక నార్మల్ న్యూట్రల్ బాడీని తీసుకోండి. ఈసారి న్యూట్రల్ బాడీని తీసుకోండి. న్యూట్రల్ అంటే ఇందాక చెప్పాను కదా, న్యూట్రల్ బాడీలో బోత్ ద పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్, అదే ఏం చెప్తుంది, అదే ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు ఈక్వల్గా ఉంటాయి. అది న్యూట్రల్ బాడీ. ఈ న్యూట్రల్ బాడీకి యువతల పక్క ఒక రాడ్ని తీసుకోండి, విచ్ కంటైన్స్ ప్రోటాన్స్, పాజిటివ్ ఛార్జ్ ఉందన్నమాట. ఇక్కడ ఏముంటాయి, బోత్ పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, ఇలా న్యూట్రల్ బాడీ కదా, అన్నీ సమానంగా ఉంటాయి. ఇక్కడ ఒక పాజిటివ్ రాడ్ని తీసుకున్నాం. అయితే ఈసారి మనం అటాచ్ చేయట్లేదు, ఇక్కడ బాడీస్ని దగ్గరికి తీసుకొచ్చి వదిలేస్తున్నాం అనమాట. దీనివల్ల ఏమవుతుంది, యువతల పక్క పాజిటివిటీ ఉండడం వల్ల పాజిటివ్, ఇప్పుడు మనం ఇంతకుముందు 10th క్లాస్లో కానీ అలా గమనించామంటే మనకు తెలిసిన పాయింట్ ఏంటి, మ్యాగ్నెట్స్లో ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ కదా, అంటే ఆపోజిట్ ఛార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఆ విధంగా పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉంది కాబట్టి నెగిటివ్ ఛార్జెస్ అన్నీ ఈ లైన్లో ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు చెప్తాను చూడండి, ఇక్కడ ఇలా పోయి నెగిటివ్ ఛార్జెస్ వచ్చేస్తాయి, నెగిటివ్ 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 నెగిటివ్, ఇక్కడ అన్నీ పాజిటివ్లు అయిపోతాయి అన్నమాట. ఇలాగా నెగిటివ్ ఛార్జెస్ దగ్గర రావడం తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నామంటే ఇక్కడ ఒక మెటల్ వైర్ని తీసుకొచ్చి ఇలాగా
మన ఎర్త్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసేద్దాం అనుకోండి. ఎర్త్ ఏంటి, ఇట్ ఇస్ ఎ బిగ్ రిజర్వేర్ అనమాట. ఇప్పుడు మనం ఎన్ని రకాల పాజిటివ్ ఎనర్జీస్ని కానీ నెగిటివ్ ఎనర్జీస్ని కానీ పాజిటివ్ ఛార్జెస్ని కానీ నెగిటివ్ ఛార్జెస్ని కానీ ఇచ్చినా సరే అది ఎప్పుడూ న్యూట్రల్ కండిషన్లోనే ఉంటుంది. సో అలా ఎర్త్కి మెటల్ వైర్ని కనుక అటాచ్ చేసినామంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండే పాజిటివ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి, ఈ పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ప్రోటాన్స్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఎర్త్కి ఇలా కిందకు వచ్చేస్తాయి. ప్రోటాన్స్ అన్నీ పాజిటివ్ ఛార్జెస్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి. ఫైనల్గా ఇది ఎలా లీడ్ అవుతుంది, ఇప్పుడు మనం మెటల్ వైర్ని కూడా తీసేసాం, ఇలా ఎర్త్ కండక్షన్ అదంతా తీసాం. ఫైనల్గా మనకి ఏమేమి వస్తాయి, ఇలా వస్తుంది. ఇక్కడేమో ఈ సైడ్ అంతా నెగిటివ్స్. ఈ ప్రాపర్టీ వల్ల ఏమవుతుంది, న్యూట్రల్ బాడీ కాస్త నెగిటివ్ ఎనర్జీని అటైన్ చేసుకుంది. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అటైన్ చేసుకోవాలంటే మనకి 2 మెథడ్స్. ఎలాగా, ఐదర్ పాజిటివ్స్ని తగ్గించేయాలి లేకపోతే నెగిటివ్స్ని పెంచాలి. ఆ విధంగా ఇక్కడ ఇండక్షన్ ప్రాసెస్ అనేది అక్కరైంది. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నెగిటివ్స్ అట్రాక్ట్ అయ్యి పాజిటివ్స్ని ఎర్త్కి పంపించింది. అదే ఇక్కడ నెగిటివ్ ఛార్జెడ్ బాడీ అనుకోండి, అప్పుడు యువతల పక్క అన్ని పాజిటివ్లు ఉండి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎర్త్కి వెళ్ళిపోయి ఇక్కడ ఓన్లీ పాజిటివ్ ఛార్జెడ్ బాడీ కింద వస్తుంది అనమాట. ఈ రకంగా ఇండక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఎలక్ట్రిఫికేషన్లో వర్క్ అవుతుంది అనమాట. ఇవి మెథడ్స్ ఆఫ్ ద ఎలక్ట్రిఫికేషన్. నెక్స్ట్ బేసిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. బేసిక్ ప్రాపర్టీస్ అవి మనం వచ్చే క్లాస్లో చెప్పుకుందాం, ఓకేనా? సో ఈ క్లాస్ని ఎక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బైపీసీ బడీస్.